My name is Gopal Krishna. Pavan Kalyan is crazy about the country and the society. I am crazy about Pavan Kalyan. First, I am a follower of Sri Pavan Kalyan, then Jarsainik. I believe in theories, values, accountability, and humanity in Janasena politics. That is my first priority. My channel content will be the same. హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాగ్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన్నించాలి, ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి ఏది మాట్లాడటం కోసం రాలేదు, క్షమించగలరు. ఈ ఛానల్ రన్ చేసి 100 days పూర్తయింది. మీ అందరి సహకారంతో, ఆశీస్సులతో ఇప్పటి వరకు 44 వీడియోలు కేవలం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ భావజాలం, పార్టీ గురించిన మనోగతాలు, పార్టీ లైన్స్ గురించి మాట్లాడుతూ వచ్చాను, అప్లోడ్ చేశాను. ఈ వీడియో చేసే టైంకి దాదాపు 214 మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. లాస్ట్ వీడియోలో కూడా 4000 అండ్ అబౌవ్ మంది మన ఛానల్ని, వీడియోని చూశారు. వ్యూవర్స్ పెరిగారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. నేను నా మొదటి వీడియోలోనే ఈ ఛానల్ అసలు నేను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, జనసేన కోసం ఈ ప్లాట్ఫామ్నే ఎందుకు అందుకోవాల్సి వచ్చింది, మన వాళ్ళందరికీ మొదటి వీడియోలోనే చెప్పాను. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూవర్స్ కూడా పెరుగుతున్నారు. సో మరోసారి నేనేదో యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవడానికి కాదు, నా ప్రధాన ఉద్దేశం వారికి కూడా తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. అందరూ సహకరించగలరు. ఫ్రెండ్స్, నేను టీవీ ఛానల్ని రన్ చేయడానికి ముఖ్య కారణం నా మొదటి వీడియోలోనే అందరికీ తెలియచేశాను స్పష్టంగా. అది కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి కొత్తవారు. నేను బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి ఫాలోవర్ని. జనసేనలో రాజేంద్ర నగర్ నియోజకవర్గం, హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్నాను. యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా కొన్నంత. నాలుగు నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ శ్రీమతి పొన్నూరు శిరీష గారి ఆహ్వానం మేరకు నేను ఎల్బీ నగర్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పనిచేయటానికి వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో ఒక కేసు విషయంలో మేము చేసిన పోరాటం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. మేమే ఆశ్చర్యపోయాం. ఆ పోరాట కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా మమ్మల్ని అందరినీ అభినందించడం జరిగింది. దాంట్లో నా పేరు కూడా ఉండటం మర్చిపోలేని విషయం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొదటి విడత 31 మంది కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేశారు. మనందరికీ గుర్తుండే ఉంటుంది. అది చూసిన నేను కూడా ఏదన్నా ఆర్థిక సాయం చేయాలి, పార్టీకి పార్టీ ఫండ్గా ఇవ్వాలి అని ఆలోచన వచ్చింది. 2022వ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులో పార్టీ ఆఫీసులో మన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా
జనసేన తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు, వీర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి మందపాక కావ్య గారు, రుక్మిణి కోట గారి సమక్షంలో 25,000 రూపాయల చెక్కుని జనసేన పార్టీకి మొదటి విడత చెక్ ఇవ్వటం జరిగింది. కళ్యాణ్ గారిని ఇన్స్పైర్గా తీసుకుని 2023 సంవత్సరంలో కూడా కళ్యాణ్ గారి పుట్టినరోజున మరో 25,000 రూపాయల చెక్కుని గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ రాధారాం రాజలింగం గారి సమక్షంలో మరోసారి ఇవ్వటం జరిగింది. యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. దీని మీద వచ్చే ఆదాయం పార్టీ ఫండ్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. దీనికి మీ అందరి సహకారం కావాలి. మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కావాలి. వస్తే ఛానల్ మానిటైజ్ అవుతుంది. మానిటైజ్ అయితే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా వస్తుంది. అది ఎంత వచ్చినా మీ అందరి సహకారంతో ప్రతి నెల పార్టీ అకౌంట్కి డొనేట్ చేయగలుగుతాను. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలు కొంచెం స్తబ్దతగా ఉన్నాయి. నేను ఖాళీగా ఉండటం ఇష్టం లేదు. నేను జనసైనికుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటానంటే ఇంట్లో కూర్చుని జనసైనికుణ్ణి అనిపించుకోవటం నాకు ఇష్టం ఉండదు. అందుకనే నాకు తెలిసినంత వరకు పార్టీ గురించి మౌత్ పబ్లిసిటీ చేస్తూ ఉండాలని యూట్యూబ్ ఛానల్ చేశాను. ఈ యూట్యూబ్ ద్వారా భవిష్యత్తులో అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ యూట్యూబ్ నుంచి కానీ ఏదైనా మనీ ఎర్న్ అయితే అది నేను పార్టీ ఫండ్కి ఇవ్వాలని ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. అది ఎంత వచ్చినా సరే మీ అందరి సహకారంతో మీరంతా నాకు ఆదరిస్తారని, దాని ద్వారా వాచ్ అవర్స్ పెరిగి దాని మీద ఏదైనా రెవెన్యూ వస్తే జనసేన పార్టీ ఫండ్కి ఇవ్వాలని ఉడతా భక్తిగా నేను ఈ ప్రయాణం చేస్తున్నాను. జనసేనలో పనిచేస్తూ జనసైనికుడిని అని చెప్పుకుంటూ ఇంట్లో కూర్చోవటం ఇష్టం లేదు నాకు. ఎవరేమనుకున్నా సరే నిరంతరం అర్ధరాత్రి నిద్ర లేపినా సరే పవన్ కళ్యాణ్ గారిని తలిచేవాడిని నేను. ఆయనకి దేశం అంటే పిచ్చి, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. నా వంతుగా నేనేం చేయగలను? నా వాయిస్ బాగుంటుందని కొంతమంది అన్నారు. వీడియోస్ చేయొచ్చు కదా, యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చు కదా అన్నారు. ఆ ఉద్దేశంతో మన పార్టీ కూడా ఆర్థికంగా బలమైనది కాదు, ఫండ్స్ చాలా అవసరం. స్టార్టింగ్లో నాకు అసలు యూట్యూబ్ అంటేనే ఏమో తెలియదు. దాంట్లో తమ్మెయిల్స్ ఉంటాయని కానీ, కీవర్డ్స్ ఉంటాయని కానీ, టైటిల్ పెట్టాలని కానీ, డిస్క్రిప్షన్ అని కానీ, వీడియో ఎడిటింగ్లు ఇవన్నీ జీరో నాలెడ్జ్ నాకు. ఏదో వాయిస్ బాగుంది, నా దగ్గర పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ భావజాలం, పార్టీ లైన్స్, పార్టీని ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి విషయాలు తెలుస్తాయి, మ్యాటర్ తెలుసు. బట్ టెక్నికల్ ప్రొఫెషనల్ పీపుల్ని కాదు నేను. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను జెన్యూన్గా చేస్తున్నాను. ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటే ఫేక్, మిగతావన్నీ జెన్యూన్గా చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి నాకు మీ అందరి సహకారం కావాలి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. గర్జించు జన సైనిక, గాండ్రించు జన సైనిక. దశాబ్దం పైగా జనసేనాని జనశ్రేణులు పడ్డ కష్టానికి, అవమానాలకు ప్రజలు మంచి ఫలితాన్నే ఇస్తున్నారు. పేరు పొందిన సర్వే సంస్థలన్నీ ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపినట్టు, భారీ ఆధిక్యం ఇవ్వబోతున్నట్టుగా దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలియజేశాయి. నేను ఇక్కడైతే ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరకూడదు అన్న పవన్ కళ్యాణ్ గారి కృతనిశ్చయానికి ప్రజలంతా కసిగా పోలింగ్ బూత్కి వచ్చి ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతూ ఓటేయటం వెనక ఒకే ఒక్క నినాదం వాళ్ళందరినీ ఏకీకృతం చేసింది, పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చింది, భారీగా కూటమి ప్రభుత్వానికి ఓటు పడేలా చేసింది. ఆ కసి రగిల్చింది జనసేనాని నినాదం. ఈరోజు ఈ టాపిక్ ఇంతటితో ముగిస్తూ చివరిగా ఓటింగ్ పర్సంటేజ్ పెరగటానికి కారణమైన నినాదాన్ని మీరు కూడా ఒకసారి చూసి
ఆనందిస్తారని, సంబరాలు చేసుకుంటారని ఆశిస్తున్నాను. లెట్స్ వాచ్ ది వీడియో. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.